హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మీకు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా. మలబద్ధకం సమస్యకి ఎలా చెక్ పెట్టాలి. ఈ టాపిక్ ఎట్లా ఉంటుందంటే, ఈరోజు చెప్పే వీడియోలో పొద్దున లేవగానే ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం తినాలి, డిన్నర్ ఏం తినాలి, ఇంకొక హైలైట్ పాయింట్ చెప్తాం మీకు. ఎప్పుడైనా ఫంక్షన్కి పోయినరు, హోటల్కి పోయినరు, రెస్టారెంట్కి పోయినరు, టెంప్ట్ అయ్యి ఏమన్నా తిన్నారు అనుకోండి కాన్స్టిపేషన్ అన్నప్పుడు, దీనికి కూడా మీకు ఒక సొల్యూషన్ చెప్తా. ఒకవేళ టెంప్ట్ అయ్యి అది తింటే దాంతోపాటు ఇంకేం తింటే మీకు మలబద్ధకం సమస్య తగ్గుతుంది అనేది కూడా చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు 100% ఖచ్చితంగా ఇది ఫాలో అయితే కాన్స్టిపేషన్ నుంచి ఒక ఉపశమనం కలుగుతుంది. ఫస్ట్ పాయింట్, పొద్దున్న లేవగానే ఏం చేయాలి. సో రేపు పొద్దున మీరు పొద్దున్న లేవగానే ఏం తినాలి అంటే, ముందు రోజు ఒక చిన్న బౌల్ తీసుకోండి. సాయంత్రం 5 గంటలకి ఆ బౌల్లో ఏం చేస్తారు మీరు అని అంటే, ఫిగ్ అంటే అంజీరు ఉంటుంది కదా, అంజీరు ఒక 3-4 డ్రై అంజీరు వేసి నానబెట్టేసేయండి. దాంతోపాటు కిస్మిస్లు ఉంటాయి కదా, ఒక 5-6 కిస్మిస్లు వేసి నానబెట్టేసేయండి. దాంతోపాటు ఏం చేస్తారు, పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అవి వేసి నానబెట్టేసేయండి. తెల్లారి లేవండి, లేచి ఆ నీళ్లు మొత్తం పోసేసి బయట పోసేసి, అందులో ఉన్న వాటిలలో ఇప్పుడు అంజీర్ ఉంది, దాని తర్వాత కిస్మిస్ ఉంది, దాని తర్వాత పంకిన్ సీడ్స్ ఉంది. ఈ మూడిటికి కొన్ని ఫ్లాక్ సీడ్స్, కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పొద్దున్న లేవగానే తాగేసేయండి. అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి. బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ ఫుడ్ తినాలండి. ఇడ్లీ తినండి, లేకపోతే ఉప్మా తినండి, లేకపోతే దోశ కూడా ఎట్లా తెలుసా, కొంచెం నూనె తక్కువ వేసుకొని తినండి. ఇట్లా ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, దోశ కానీ ఇవి తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈవెన్ మనకి కావాలనుకుంటే బొంగులు అంటారు కదా, ఆ బొంగులు కూడా తినొచ్చు. సో ఇవి తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్కి చెక్ పెట్టవచ్చు. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తినాలి. మీరు లంచ్ తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 4 వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు సాంబార్ ఖచ్చితంగా తినాలి. అయితే సాంబార్ ఎలా వేసుకోవాలి, బెండకాయలు వేసుకోండి సాంబార్లో, సోరకాయలు వేసుకోండి సాంబార్లో, క్యారెట్ వేసుకోండి సాంబార్లో. ఈ 3 ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే బెండకాయ వల్ల కూడా మలబద్ధకం సమస్య తగ్గుతుంది, క్యారెట్ వల్ల కూడా మలబద్ధకం సమస్య తగ్గుతుంది, సోరకాయ వల్ల కూడా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. సో సాంబార్ అయిపోయింది. కర్రీ ఏం తినాలి, బెండకాయ కూర చూసుకున్నట్టు తినాలి. తర్వాత పాలకూర, లేకపోతే మెంతి కూర, లేకపోతే తోటకూర, లేకపోతే బచ్చల కూర, ఇలాంటి కర్రీస్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇంకొకటి, తినే ముందు మీరు ఏం చేయాలి అని అంటే, కీరా ఇంకా క్యారెట్ వితౌట్ పొట్టు తీయకుండా మంచిగా కడిగి, పొట్టు తీయకపోతే అంత పెస్టిసైడ్స్ ఉంటాయి సార్, ఫర్టిలైజర్స్ ఉంటాయి సార్ అని అనొచ్చు. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో నీళ్ళు వేసుకోండి, ఆ నీళ్ళల్లో పొట్టు తీయకుండా ఉన్న క్యారెట్ అందులో వేసేసి, అందులో పైన కొంచెం ఉప్పు వేయండి, అది నీట్గా క్లీన్ చేయండి. ఒక 10 నిమిషాలు అయినాక ఆటోమేటిక్గా ఆ క్యారెటే కట్ చేసుకొని పొట్టు తీయని క్యారెట్ తినండి, ఇంకా కీరా తినండి. సో మీరు కర్రీ ఏం తీసుకోవాలని చెప్పేసిన, సాంబార్ తినాలి చెప్పేసిన, దాని తర్వాత కీరా క్యారెట్ తినాలని చెప్పేసిన, తర్వాత పెరుగు ఖచ్చితంగా తినండి. ఎందుకంటే అది ప్రోబయాటిక్. సో పెరుగు తినడం వల్ల కూడా చాలా మంచిది. మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి. గుర్తుపెట్టుకోండి, మనము మక్కబుట్ట అంటాము, కొంతమంది కంకి అంటారు, కొంతమంది మొక్కజొన్న అంటారు, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్లో హై ఫైబర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు స్నాక్ తినాలనుకున్నా కానీ రెగ్యులర్గా దయచేసి మీరు ఏం చేస్తారు అని అంటే, కంపల్సరీ స్వీట్ కార్న్ ఉండేలా చూసుకోండి. ఒకరోజు స్వీట్ పొటాటో అంటారు, అది తెలుసు కదండి. స్వీట్ పొటాటో వితౌట్ స్కిన్, అంటే స్కిన్ తీయకుండా ఉడకబెట్టుకొని మంచిగా తినండి. సో స్వీట్ పొటాటో తినడం వల్ల కూడా ఏమవుతుంది అంటే, మీకు డైజెషన్ అనేది పెరుగుతుంది. ఇంకా లాస్ట్, ఈవినింగ్ డిన్నర్లో ఏం తినాలి. అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, డిన్నర్లో చపాతీ తినొచ్చా, డిన్నర్లో జొన్న రొట్టె తినొచ్చా, డిన్నర్లో ఇంకేమన్నా తినొచ్చా అని అంటారు. రైస్ తినండి, కానీ ఎక్కువ పాలిష్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తినడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ రైస్ ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే జొన్న రొట్టె తినండి. ఈ జొన్న రొట్టె తినడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే, మలబద్ధకం అనే సమస్య పోతుంది.
ఇవన్నిటితో పాటు మీరు ఏం చేస్తారంటే డైలీ గుర్తుపెట్టుకోండి ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్ తింటారు? అది పొద్దున టిఫిన్లో తినొచ్చు ఫ్రూట్, లేకపోతే మధ్యాహ్నం లంచ్లో తినొచ్చు, లేకపోతే డిన్నర్లో తినొచ్చు, లేకపోతే స్నాక్స్ తినొచ్చు. ఈ 4 ఎప్పుడైనా తినొచ్చు. ఏమేం ఫ్రూట్స్ తింటారు అంటే కివీ ఫ్రూట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సెకండ్ ప్రూన్. ప్రూన్ ఈజ్ కింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్. అంటే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ప్రూన్ అంటే ఏం లేదండి, అల్బుకారా. ఇది కింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్ అంటారు. లేకపోతే కివీ ఫ్రూట్, ఇది కూడా కింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని అంటారు. లేదంటే పపాయా. పపాయా ఫ్రూట్ కూడా చాలా మంచిదండి. అందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది కూడా డైజెషన్కి ఎంతో తోడ్పడుతుంది. 4వది బనానా. బనానా కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు కాన్స్టిపేషన్ సమస్యని పారదోలుతుంది. ఇంకొకటి ఏంటంటే యాపిల్. యాపిల్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన డైజెషన్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫ్రూట్స్ తీసుకుంటూ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తినాలి, సాయంత్రం డిన్నర్ ఏం తినాలి, దాని తర్వాత పొద్దున్న లేవగానే ఏం చేయాలి అని చెప్పిన. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, స్కిప్పింగ్ చేయండి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఇంకొకటి పొద్దున్న లేవగానే ఎక్కువ వాటర్ తాగండి. ఎక్కువ వాటర్ తాగండి, ఎంత సాధ్యమైతే అంత. మీకు ఎక్కువ సాధ్యమైనంత వరకు వాటర్ ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా 100% కాన్స్టిపేషన్ అనేది రాదు, మీ దరిదాపుల్లోకి రాదు. అప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా కాన్స్టిపేషన్ రాలేదనుకోండి, తర్వాత చర్మ సమస్యలు ఉండవు. మలబద్ధకం లేకపోతే చర్మ సమస్యలు ఉండవు. మలబద్ధకం లేకపోతే పైల్స్ ఉండవు. మలబద్ధకం లేకపోతే ఫిషర్స్ ఉండవు. మలబద్ధకం లేకపోతే ఫిస్టులా ఉండదు. మలబద్ధకం లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య, ఐబిఎస్, జిఈఆర్డి, అసిడిటీ, లేకపోతే పెరియానల్ యాబ్సెస్, ఎలాంటి సమస్యలు, గట్ సమస్యలు అనేటివి ఉండవు. సో ఇది ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు 30 డేస్ నేను చెప్పినట్టు ఫాలో అయ్యి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. 100%లో 99% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా వాడాలి, ఎలా తినాలి, ఏం తినాలి, కాన్స్టిపేషన్ ఉన్న వారికి ఎలాంటి సమస్యలు ఉంటాయి, పైల్స్ ఉన్న వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఫిస్టులా, ఫీజరు, లేకపోతే ఏం గట్ ఇష్యూస్ ఉన్నా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని కన్సల్ట్ కావండి. తర్వాత మీకు అన్ని సమస్యలకు సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.